బడ్జెట్కి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ నకుల్ రెడ్డి మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నకుల్ రెడ్డి గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? వేతన జీవులకు భారీ ఊరట కల్పించింది. బీహార్కు భారీ స్థాయిలో కేటాయింపులు చేసిన విషయం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఓవరాల్గా ఎట్లా చూడాల్సిన సిచ్యువేషన్ ఉంది? ముఖ్యంగా ఈ బడ్జెట్ కనుక చూసుకున్నట్లయితే వేతన జీవులకు సంబంధించి భారీ ఊరట అనేదే ఉంది. ఎందుకనంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్ కనుక చూసుకుంటే 24-25 సంవత్సరానికి 7 లక్షల వరకు గ్రాస్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకే నో ట్యాక్స్ అని చెప్పారనమాట. కానీ ఇందులో 12 లక్షల వరకు గ్రాస్ ఇన్కమ్ ఉంటే నో ట్యాక్స్ పే చేయాల్సినటువంటి అవసరం అనేది లేదు. 12 లక్షలు దాటితే మాత్రం మళ్ళీ యాజ్ పర్ స్లాబ్స్ ఏదైతే ఉందో, అంటే మినిమం ఎగ్జంప్షన్ లిమిట్ 4 లక్షలు ఉంది, అక్కడ నుంచి ఆ స్లాబ్స్ ప్రకారం 4 నుంచి 8 లక్షలు, 8 నుంచి 12 లక్షలు, దాని ప్రకారం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది మిడిల్ క్లాస్ లో ఇన్కమ్ గ్రూప్స్ కి మాత్రమే కాదు, కొంతవరకు ఒక 25 lakhs 30 lakhs శాలరీ వచ్చే వాళ్ళకు కూడా చాలా వరకు బెనిఫిట్ అనేది ఉంటుంది అన్నమాట. ఈవెన్ 2 లక్షల జీతం వచ్చే వాళ్ళు కూడా నెలకి ఇంతకు ముందు పే చేసిన దానికంటే 1,00,000 నుంచి 1,50,000 రూపాయల వరకు రిలీఫ్ అనేది దొరుకుతుంది అనమాట. అంటే ఇది ఇంతగా మనకి రిలీఫ్ ఇస్తారని చెప్పి ఊహించలేదు, కానీ మనం ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా రిలీఫ్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. మేబీ దిస్ ఇస్ డ్యూ టు హై ఇన్ఫ్లేషన్ కావచ్చు, అదే విధంగా కొన్ని పొలిటికల్ ఫ్యాక్టర్స్ కూడా కావచ్చు అనమాట. ఇది ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి అయితే మనము గవర్నమెంట్ ని అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంత మొత్తంలో భారతదేశ చరిత్రలోనే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు, ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత మొత్తంలో రిలీఫ్ అనేది ఇవ్వటం అనేది ఏ బడ్జెట్ లో కూడా జరగలేదు. ఓకేనంటే పర్టికులర్గా బీమాకు సంబంధించి 100% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కూడా డెసిషన్ తీసుకుంది. దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? అంటే ఓన్లీ ఇండియాలో పూర్తి స్థాయిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే అని చెప్పినప్పటికీ కూడా దీని ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతుంది? బీహార్ అంటే ఇది పొలిటికల్ ఫ్యాక్టర్, వాళ్ళకి కావాల్సింది అక్కడ సపోర్ట్ కావాలి ఏది సెంట్రల్ గవర్నమెంట్ కి. అదే ఆంధ్రప్రదేశ్, బీహార్ తెలుగుదేశం పార్టీ కావాలి, అక్కడ బీహార్ లో నితీష్ కుమార్ ది పార్లమెంట్ మెంబర్ సపోర్ట్ అనేది వీళ్ళకి కావాలి. వీళ్ళిద్దరి సపోర్ట్ లేకుండా, అంటే తెలుగుదేశం మెంబర్ సపోర్ట్, బీహార్ లో నితీష్ కుమార్ పార్టీ వాళ్ళ ఎంపీ సపోర్ట్ లేకుండా దీని మనుగడ అనేది కష్టం. భారతీయ జనతా పార్టీ చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. కాబట్టి బీహార్ కి వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువగా ఇవ్వటం అనేది జరిగింది. అంటే నేను యాక్చువల్లీ రాజకీయాల గురించి మాట్లాడాను, కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ బడ్జెట్ అనేది అదర్ దాన్ ఇన్కమ్ ట్యాక్స్ ఇవి చూసుకున్నట్లయితే ఎక్కువగా పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అని చెప్పొచ్చు అనమాట. అంటే ఇన్వెస్ట్మెంట్స్ లో 100% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి డెసిషన్ తీసుకుంది. అంటే దాని ప్రభావం ఎట్లా ఉండబోతుంది అన్న నకుల్ గారు? ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి కావాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాలి అని అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ పాలసీ మనం. ఎందుకంటే అనేక దేశాలు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ కోసం రండి అంటే చాలా దేశాలు వెళ్ళటం లేదు అక్కడికి ఇన్వెస్ట్ చేయడానికి. కాబట్టి మనం అనేక ఇన్సెంటివ్స్ ఇవ్వటం ద్వారా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కనుక తెచ్చుకోగలిగినట్లయితే ఇక్కడ ఇండస్ట్రీస్ అనేవి వస్తాయి. ఫారిన్ టెక్నాలజీ, ఇప్పుడు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చేది కేవలం ఏదో ఒక ప్లాంటే కాదు, ఎక్విప్మెంట్ వస్తుంది. అక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ దేశంలో, సపోజ్ అమెరికా నుంచి ఒక కంపెనీ వాళ్ళు ఇక్కడ మనకి కంపెనీ పెట్టారనుకోండి, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసేసి, సో ఆటోమేటిక్ గా అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ కూడా ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట మన దగ్గరికి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ. దాని వల్ల ఏమవుతుంది, ప్రొడక్టివిటీ అనేది పెరిగిపోయి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిపోయి కమోడిటీ ప్రైసెస్ అనేవి తగ్గిపోతాయి, సప్లై చైన్ అనేది పెరుగుతుంది అనమాట. సో దాంట్లో దాన్ని కూడా అభినందించాల్సిన విషయమే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ దేశం కూడా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వద్దు అని చెప్పేటటువంటి పరిస్థితి అనేది లేదు, కావాలి. ఈవెన్ కమ్యూనిస్ట్ దేశాలే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కావాలి అని చెప్తున్నారు. చైనా వాళ్ళు కూడా డోర్స్ తెరుస్తారు. ఇప్పుడు అంతా కాంపిటీషన్ ఉంది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం. ఏ దేశమైనా మా దేశానికి వస్తారా అని చెప్పి మొన్ననే మనం చూసాము. ఏది మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా దావోస్ కు పోయి వచ్చారు, ఆంధ్రప్రదేశ్ అదే విధంగా తెలంగాణ వాళ్ళు. అయితే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్లికబుల్ అవుతాయి అన్నమాట. ఒక స్టేట్ గవర్నమెంట్ తనంతా తానుగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ని ఆహ్వానించినంత మాత్రాన అది రాదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నమాట.
ఫెరా అనేది ఇంతకుముందు ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది ఉంది, ఇప్పుడు ఫెమా అనేది ఉంది, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అని చెప్పి. దాని ప్రకారం ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేవి మన దేశంలోకి వస్తూ ఉంటాయి. అది మంచి పరిణామమే అని చెప్పొచ్చు. ఓకే ఏంటంటే అండ్ మోర్ ఓవర్ ఈస్టర్న్ ఏరియాస్కి సంబంధించి డెసిషన్స్ కూడా ఎక్కువ మెన్షన్ చేసినట్టుగా కనిపిస్తుంది. అండ్ అస్సాంకి సంబంధించి యూరియా ప్రొడక్షన్కి ఒక 3 ప్లాంట్స్ కూడా అనౌన్స్ చేసిండ్రు. మల్టిపుల్ టైమ్స్ ఈస్టర్న్ ఏరియాస్కి సంబంధించి మెన్షన్ చేసిన సందర్భం కూడా కనిపిస్తుంది. దీని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? వాళ్ళకి ఎక్కువగా ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కంటే కూడా పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ఈ డెసిషన్స్ లో. మనకి వాస్తవంగా కనుక చూసినట్లయితే అగ్రికల్చర్ సెక్టర్ డెవలప్ కావాలి అని అంటే ఫెర్టిలైజర్స్ అనేవి కావాలి. ఫెర్టిలైజర్ షార్టేజ్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకునేటటువంటి పరిస్థితుల్లో ఉన్నామన్నమాట. కాబట్టి మనము మేక్ ఇన్ ఇండియా అని చెప్పి, ఆత్మ నిర్భర్ అని చెప్పి ఈ పాలసీస్ ని పెట్టుకున్నాం. కాబట్టి దీనిలో భాగంగానే మనకు కావాల్సినటువంటి వాటిని మనమే ఉత్పత్తి చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంలో భాగంగా ఈ యొక్క ఫెర్టిలైజర్ పైన దృష్టి కేంద్రీకరించడం అనేది జరిగింది. యూరియా ప్రొడక్షన్ అనేది షార్టేజ్ ఉంది కంట్రీ లోపల. సో ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు యూరియా ప్లాంట్ అక్కడ పెట్టినంత మాత్రాన్ని ఇప్పటికిప్పుడు యూరియా ప్రొడక్షన్ కాదు, అది టేక్స్ టైం అన్నమాట. సో అట్లీస్ట్ 1 or 2 or 3 years లోనైనా సరే మనము మన కంట్రీ లోపలే ఇవి ఉత్పత్తి చేసుకొని దిగుమతులను తగ్గించుకోవాలి. ఎందుకు అని అంటే దిగుమతులు ఎక్కువ అవుతూ ఉంటే డాలర్స్ కావాల్సి వస్తుంది. మనకి పేమెంట్స్ అన్ని డాలర్స్ లో ఉంటాయి, రూపాయలు ఎవరు ఒప్పుకోరు బయట దేశాలు. డాలర్స్ లో ఉన్నప్పుడు డాలర్స్ కి డిమాండ్ అనేది పెరిగిపోయి మన రూపీ వాల్యూ పడిపోతుంది. ఇప్పుడు 86.5, 87 రూపీస్ వద్ద నడుస్తుంది ట్రేడింగ్. డాలరు రూపాయి చూస్తుంది. ఒక డాలర్ 87 రూపీస్ ఉంది. ఎందుకు? మనకి ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలి అని అంటే మనం ఏవైతే ఉత్పత్తి చేసుకోగలమో మన దేశంలో వాటిని మనం ఉత్పత్తి చేసుకోవాలి అనే లక్ష్యంతో ఈ యొక్క ఇండస్ ప్లాంట్స్ ని అనౌన్స్ చేయడం జరిగింది. కాకపోతే కొన్ని పొలిటికల్ రీజన్స్ వల్ల నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో యూరియా ప్లాంట్స్ పెడతాము అని చెప్పడం జరుగుతుంది. అండ్ వ్యవసాయ రంగానికి సంబంధించి తీసుకుంటే అంటే పర్టికులర్గా కాటన్ ప్రొడక్టివిటీ పెంచడానికి ఒక 5-year మిషన్ తీసుకున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఫిషరీస్ అండ్ డైరీస్ దానికోసం కిసాన్ క్రెడిట్ కార్డ్స్ వాటి లిమిటేషన్స్ పెంచిన నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా చెప్తున్నారంటే వ్యవసాయ రంగానికి సంబంధించి అంటే ఈ డెసిషన్స్ సరిపోతాయా, సఫిషియెంట్గా ఉన్నాయని భావించాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ఒక తీవ్రమైన సంక్షోభం ఉన్న పరిస్థితి కొనసాగుతుంది కదా దేశవ్యాప్తంగా కూడా. ఇప్పుడు కొంత మేరకు మాత్రమే ఇవి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇప్పటికిప్పుడు 100% ఉపశమనం కలిగిస్తాయి అని మనం చెప్పలేం. కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది, దాని మీద క్రెడిట్ లిమిట్ ని 3 lakhs నుంచి 6 lakhs పెంచాము అని చెప్తున్నారు. అంటే ఇంతకు ముందు 3 lakhs తీసుకోవచ్చు, ఇప్పుడు 6 lakhs వరకు క్రెడిట్ తీసుకోవచ్చు. ఎందుకు? పెరుగుతున్నటువంటి ధరలను దృష్టిలో పెట్టుకుని ఇన్పుట్ కాస్ట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది వ్యవసాయ రంగంలో. ఇంతకు ముందులాగా 10,000 రూపాయలు ఒక ఎకరానికి సరిపోతాయి పెట్టుబడి అంటే సరిపోదు. ఇప్పుడు 30,000, 40,000 రూపాయలు పెట్టుబడి కావాల్సి వస్తుంది. అంటే ట్రైస్ పెరిగిపోయినాయి అనమాట ఇన్పుట్ కాస్ట్. దానికి అనుగుణంగానే కిసాన్ క్రెడిట్ కార్డు పైన లిమిట్ ని పెంచడం అనేది జరిగిందనమాట. అదే విధంగా కాటన్ ప్రొడక్టివిటీని పెంచడానికి కూడా చర్యలు తీసుకున్నారనమాట. అంటే ఇవన్నీ ఏంటి అని అంటే వ్యవసాయ రంగంలో వ్యవసాయదారుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అనేటటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. యాక్చువల్లీ అది 2022 వరకే అశోక్ దల్వాయ్ కమిటీ అని చెప్పి ఒక కమిటీని నియమించడం జరిగింది. ఆ కమిటీ రికమెండేషన్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఏం చెయ్యాలి, వ్యవసాయదారుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి సజెషన్స్ ఇవ్వటం జరిగింది. 2022 వరకే డబుల్ చేయాల్సినటువంటి ఉద్దేశం అది యాక్చువల్లీ వ్యవసాయదారుల ఆదాయాన్ని. కానీ ప్రభుత్వం 2022 వరకు చేయలేకపోయింది. అయినప్పటికీ కూడా ఆ యొక్క ఉద్దేశాన్ని విడిచిపెట్టకుండా ఇంకా కూడా వ్యవసాయదారుల ఆదాయాన్ని పెంపొందించాలి అనేటటువంటి ఉద్దేశంతో, వాళ్ళకి తోడ్పాటు అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా మనం అభినందించాలి. అంటే మనం ఏదైనా ఒక చర్య తీసుకున్నప్పుడు 100% విజయం సాధిస్తాము అని చెప్పలేము. కానీ ముందుకు పోతూ ఉంటాం, ఇంకొంచెం ముందుకు పోయి ఒక 2 సంవత్సరాల్లో చేయాలి అనుకున్నది, ఆ లక్ష్యాన్ని సాధించాలి అనుకున్నది ఇంకో 2 సంవత్సరాలు పట్టవచ్చు. అంతేగాని అసలే మనము ఏమీ యాక్షన్ ఇనిషియేటివ్ తీసుకోకపోతే మనం ఇంకా వెనుకబడిపోతూ ఉంటాం అన్నమాట.
అండ్ నకుల్ రెడ్డి గారు, అంటే ఎంఎస్ఎంఈస్ కి సంబంధించి ఎంత మేరకు ఊరట లభిస్తుంది అని భావించాల్సిన అవసరం ఉంది? ఎంఎస్ఎంఈస్ కరోనా కాలంలో, కోవిడ్ కాలంలో పూర్తిగా దెబ్బతిన్నాయి. అప్పట్లో ఆత్మనిర్భర్ పాలసీ, ఆత్మనిర్భర్ అభియాన్ దాంట్లో భాగంగా అప్పుడు కూడా వాటికి 3 లక్షల కోట్లు ఇవ్వటం జరిగింది. ఎన్ని ఇచ్చినప్పటికీ మన దేశంలో పారిశ్రామిక రంగం నుంచి వచ్చేటటువంటి ఉత్పత్తిలో ఎంఎస్ఎంఈసే ఎక్కువగా ఉంది. సో కాబట్టి ఎంఎస్ఎంఈస్ అదే కాకుండా, ఉత్పత్తే కాకుండా ఉపాధి కూడా దాంట్లోనే ఎక్కువగా దొరుకుతుంది. భారీ పరిశ్రమలలో కంటే ఎంఎస్ఎంఈస్ లోనే పెట్టుబడి తక్కువ ఉంటుంది, ఉపాధి ఎక్కువ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే యువతకు ఉపాధి కల్పించాలి అని అంటే ఎంఎస్ఎంఈస్ పైన దృష్టి పెట్టాలి. కాబట్టి ఎంఎస్ఎంఈస్ ని ఆదుకోవాలి అనేటటువంటి లక్ష్యంతో వీళ్ళు ఈ ఇనిషియేటివ్ తీసుకోవటం అనేది జరిగిందన్నమాట. రైట్, థ్యాంక్ యూ నకుల్ గారు.